వెల్కమ్ టు మెగా 9 టీవీ. అందాల కిరీటాన్ని అందుకున్న సుందరాంగి చదువులో సరస్వతి ఆమె మనోహరమైన రూపానికి ఫిదా అయ్యి మోడలింగ్, యాక్టింగ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. మరోవైపు చదువుల తల్లి అయిన ఈ బ్యూటీకి హార్వర్డ్ లో PhD చేసే ఛాన్స్ వచ్చింది. నార్మల్ గా మిగతా అమ్మాయిలైతే ఈ ఆఫర్లు ఎగిరి గంతులేస్తారు. కానీ ఈమె రూటే వేరు. ఇవేవి ఆమె కలలను డైవర్ట్ చేయలేకపోయాయి. వన్స్ గురిపెడితే పక్కాగా టార్గెట్ రిచ్ అవ్వాలనుకునే అగ్గిపుల్ల లాంటి అమ్మాయి ఈమె. అందముందని విర్రవీగలేదు, చదువుంది కదా అని తన దారి తాను చూసుకోలేదు. దేశం కోసం నేను సైతమంటూ సైన్యంలోకి చేరింది. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన కశిష్ మెత్వాని ఎందుకు ఆర్మీ వైపు వెళ్ళింది? ఫ్యాషన్ రంగాన్ని ఎందుకు వద్దనుకుంది? హార్వర్డ్ లో ఛాన్స్ వచ్చినా నో ఛాన్స్ అని ఎందుకంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కశిష్ మేత్వాని పుట్టింది ముంబైలో. ఆమె తల్లి శోభా మోత్వాని టీచర్, తండ్రి గురుముఖ్ దాస్ డాక్టర్. అయితే తల్లిదండ్రులు వృత్తిరీత్యా షిలాంగ్, ఢిల్లీ అంటూ చాలా చోట్ల తిరిగి చివరకు పూణేలో సెటిల్ అయ్యారు. 8 ఏళ్ల వయసులోనే కశిష్ కి ఫస్ట్ టైం అందాల ప్రపంచం పరిచయమైంది. స్కూల్లో సరదాగా జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అందరి ముందు ర్యాంప్ మీద నడవడం, మిరుమిట్లు గొలిపే లైట్లు, అడుగడుగునా క్లిక్ అనిపించే కెమెరాలు, ఆ వాతావరణం కశిష్ కు చాలా బాగా నచ్చాయి. దీంతో స్కూలు, కాలేజ్ డేస్ లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ అందాల పోటీలు ఉన్నా పాల్గొనేది. బోలెడన్ని కిరీటాలు గెలుచుకుంది. అలా ఆమెకు ఫ్యాషన్ రంగంపై ఆసక్తిని పెంచుకుంది. ఓ రోజు తాను మిస్ ఇండియా కావాలనుకుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2022లో కశిష్ మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకొని తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంది. కశిష్ మల్టీ టాలెంటెడ్. ఆమె తబలా బాగా వాయించగలదు, భరతనాట్యం చేస్తుంది, నేషనల్ లెవెల్ పిస్తల్ షూటర్ కూడా. టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్ ఇలా చాలా వరకు స్పోర్ట్స్ లోనూ తన సత్తా ఏంటో చూపించింది. ఎన్నో బహుమతులను గెలుచుకుంది. క్రిటికల్ కాజ్ అనే ఓ NGOని కూడా నడుపుతోంది. కశిష్ వీటన్నింటిలో పడి చదువుని పక్కన పెట్టేసి ఉంటుందని అనుకుంటున్నారేమో. నోవే, చదువులోనూ ఆమె టాపరే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి MSc న్యూరో సైన్స్ థీసిస్ ని కంప్లీట్ చేసింది. తన ప్రతిభకు గుర్తింపుగా హార్వర్డ్ యూనివర్సిటీలో PhD చేసే ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో కశిష్ ఇటు మోడల్ గా ఫ్యాషన్ రంగం వైపు వెళ్లడమో, అటు చదువులపై హార్వర్డ్ కి వెళ్లడమో చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండూ కాదని ఆర్మీలోకి అడుగుపెట్టి అందరినీ షాక్ కి గురి చేసింది. కశిష్ చిన్నతనంలో ఆర్మీ స్కూల్లో చదువుకుంది. NCC క్యాడెట్ కూడా. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో NCC విద్యార్థులకు నాయకత్వం వహించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ అవార్డుని అందుకుంది. ప్రతి ఒక్కరికి కలలుంటాయి. వాటిని సాధించడానికి ధైర్యంతో పాటు క్రమశిక్షణ కూడా కావాలి. అలాంటి డిసిప్లిన్ కశిష్ కు NCC అందించింది. తనను ప్రతి దశలో ముందుకు తీసుకెళ్లింది. అక్కడి శిక్షణే అని చెబుతుంది కశిష్. అందుకే ఆమె దేశ సేవలో పాలు పంచుకోవాలనుకుంది. తన కోసం తాను బతకడం కాకుండా నలుగురికి సాయపడాలని నిర్ణయించుకుంది. పైగా ఫైటర్ పైలట్ అవ్వాలన్నది ఆమె కన్న కలలో ఒకటి. ఆర్మీలో చేరితే దేశ సేవలతో పాటు తన కలని నెరవేర్చుకోవచ్చు అని భావించింది. 2024లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ రాసింది. నేషనల్ లెవెల్లో 2వ ర్యాంక్ సాధించింది. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. ట్రైనింగ్ సమయంలో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది కశిష్ ని టాలెంటెడ్ ప్యాక్, ఆత్మవిశ్వాసం, సేవలకు ప్రతిరూపం అంటారు. అలా 2025 సెప్టెంబర్ 6న ఆమెకు లెఫ్టినెంట్ హోదా లభించింది. శిక్షణ సమయంలో ఆమె తన జుట్టును కూడా దానం చేసింది. ఇది తనకు దేశం పట్ల ఉన్న భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. లైఫ్ ఈస్ వెరీ షార్ట్. దాన్ని ఏదోలా జీవించేస్తే ఎలా? మనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలి అనుకుంది కశిష్. అలాగని ఒకే రంగంలో ఉండిపోవడం ఆమెకు నచ్చదు. తోచిన చేయగలిగినన్ని చేస్తూ ముందుకెళ్తూ ప్రతి దానిలో ప్రత్యేక గుర్తింపు సాధించాలనుకుంది కశిష్ లైఫ్ ఫిలాసఫీ. అలా తమ కలలను సాకారం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది కశిష్ మోత్వాని.